రైతులందరూ మరి విత్తనాలని కొనుగోలు చేయడం అనేది జరిగింది. వాతావరణంలో ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు కూడా 5-6 రోజుల తర్వాత రావడం అనేది జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఈ విత్తన మొలక శాతాన్ని రైతులు గమనించుకోవాలి. అదేవిధంగా మరి విత్తే ముందు ఖచ్చితంగా రైతులు తూచా తప్పకుండా ఈ విత్తన శుద్ధి ప్రక్రియను ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే విత్తన శుద్ధిని ప్రాథమికంగా చేసినట్లయితే మరి తక్కువ ఖర్చుతోటి కూడుకున్న పని కాబట్టి మరి సుమారుగా ఎకరానికి 500 రూపాయల కంటే ఎక్కువ అవసరం పడదు. మరి ఇప్పుడు చేయనట్లయితే తర్వాత కీటకాలు కానీ తెగుళ్ళు కానీ ఆశించిన తర్వాత మరి 2-3 సార్లు పిచికారి మందులు చేయవలసి ఉంటుంది. దానికి ఇంకా 3-4 రేట్లు ఖర్చు అదనంగా అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగానే విత్తనంతో పురుగు తెగుళ్ళ మందుతోటి విత్తన శుద్ధి చేసినట్లయితే మరి అటు విత్తనం ద్వారా సంక్రమించే చీడపీడలు, అదేవిధంగా భూమి ద్వారా సంక్రమించే చీడపీడలను మరి ఆదిలోనే మనము నివారించుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రతి పంటలో చూసినట్లయితే మరి కంపెనీ వాళ్ళే ఈ విత్తన శుద్ధిగా మరి పురుగు మందులతోటి అదేవిధంగా తెగుళ్ళ మందుతోటి విత్తన శుద్ధి చేసి ఇస్తూ ఉంటారు. ఇంకా కొంత తెగుళ్ళ మందుతోటి కొన్ని కంపెనీలు ఇవ్వకపోయినా కూడా ముఖ్యంగా ఈ కార్బాక్సిన్ ప్లస్ థైరమ్ అనే మందు విటావాక్స్ రూపంలో దొరుకుతుంది. అది 3 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకోవాలి. లేదా ఈ ట్రైకోడర్మా విరిడిని కూడా 10 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకున్నట్లయితే మరి ఈ తెగుళ్లను పత్తిలో వచ్చే తెగుళ్లను నివారించుకోవచ్చు. సోయాబీన్లో కూడా ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని గౌచో రూపంలో దొరుకుతుంది. అది 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకోవాలి. లేదా అంటే థయోమిథాక్సమ్ అనేది కూడా క్రూజర్ రూపంలో దొరుకుతుంది. అది కూడా 4 గ్రాములు కేజీ విత్తనాన్ని కలుపుకొని విత్తుకోవాలి. ఈ విధంగా కీటక నాశిని ద్వారా సోయాబీన్లో విత్తన శుద్ధి చేసినట్లయితే ముఖ్యమైన ప్రధానమైన ఈ కాండపు తొలుచు పురుగు లేదా కాండపు ఈగ రెండింటిని నివారించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి తెగుళ్ళు కూడా ఈ మధ్య కాలంలో సోయాబీన్లో ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంది. ఆకుమచ్చ తెగులు, అదేవిధంగా వేరుకుళ్ళు కానీ లేదా ఎండు తెగులు కానీ వస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి నివారణ కూడా తెగుళ్ళ మందులైనటువంటి ఈ యొక్క కార్బాక్సిన్ ప్లస్ థైరము 3 గ్రాములు లేదా పైరాక్లోస్టోబిన్ ప్లస్ థయోఫినైట్ మిథైల్ అనే మందుని 1.5 మిల్లీలీటరు కేజీ విత్తనానికి లేదా ఫెన్ఫ్లూఫ్లెన్ ప్లస్ ట్రైఫ్లూఆక్సిస్టోబిన్ అనే మందుని 1 మిల్లీలీటరు కేజీ విత్తనానికి కలుపుకొని విత్తుకున్నట్లయితే సోయాబీన్లో నివారించుకోవచ్చు.